ఫైనల్లీ నాని అన్న గోస్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ స్క్రిప్ట్ సెలక్షన్. ఇంకా మొదట్లోనే మనకి ఇంకా డిస్క్లైమర్ అయితే పడిపోద్ది. రా ట్రూత్ రా లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసు కదా మన భాషలో. ఇంకా రాడ్ నిజాలతో రాడ్ లాంగ్వేజ్ లో చెప్తున్నాం ఈ గ్లిమ్స్ అయితే అన్నట్టు చెప్పారు. వెల్ మన నాని అనేది అండ్ శ్రీకాంత్ వదిలే గారు దసరా ఫ్రమ్ ది కాంబో ఆఫ్ అండ్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ వీళ్ళ కాంబోలో ఇంకా ది ప్యారడైజ్ గ్లిమ్స్ టీజర్ అనేది అయితే మనకి వచ్చేసింది. రివ్యూ ఎలా ఉందో తెలుసుకునేందు ప్లీజ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్న నిన్ను ఎమోషన్లో చూసాం, అలాగే కామెడీలో చూసాం, అండ్ మనకి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన టూ మచ్ వైల్డ్ కాకుండా వైల్డ్లో కూడా చూసాం. దసరా మూవీ కావచ్చు అండ్ సరిపోత శనివారం కావచ్చు. ఈ స్క్రిప్ట్ అండ్ ఈ రిలీజ్ అయిన టీజర్లో మరి టూ మచ్ ప్యాన్ ఇండియా రేంజ్ వైడ్ ఇంకా మనకి టూ మచ్ ఇంకా వైల్డ్గా అయితే కనిపించావు. కాస్ట్యూమ్ అవుట్పుట్ కావచ్చు, అలాగే డిజైన్ కావచ్చు, అసలు ఆ కాలికి ఉన్న టైం చెప్పొచ్చు. మనకి కాలాన్ని కాలికి కట్టినట్టుగా ఎంత చక్కగా అయితే చూపించారు విజువల్స్ అనేది. అసలు ఈ మధ్యన యానిమల్ ఫ్యాంటసీ అనేది ఎక్కువైపోయింది అబ్బా మూవీస్లో అయితే. ఇంకా మనకి కాంతారా మూవీ చూడొచ్చు, దట్టు మనకి తర్వాత వచ్చిన మనకి రీసెంట్గా ఈ విరూపాక్ష సినిమా కావచ్చు, మనకి యానిమల్ ఫ్యాంటసీని అయితే చాలా బాగా అయితే ఉపయోగించారు. ఇంకా ఈ మూవీలో కూడా మనకి కాకులను కూడా ఎక్కువగా అయితే చూపించారు. బిహైండ్ ద రీజన్ మన కాకులతో ఏమైనా స్క్రిప్ట్కి కొంచెం లింకప్ అయి ఉన్నదా పర్ఫెక్ట్ సింక్లో చూడాలి. ఫ్రమ్ ది మై వ్యూ నాకెలా అనిపించిందంటే కొన్ని రిలీజ్ అయిన ఈ షార్ట్స్లో మనకి మరీ ఎంత డైరెక్టర్గా శ్రీకాంత్ వదిలే గారు ఎంత ఇన్సేన్గా షూట్ చేశారు ఏంటి అబ్బా అనిపించింది. మరీ టూ మచ్ వైల్డ్గా అయితే నాని గారిని అయితే చూపిస్తున్నారు దసరా తర్వాత. ఆయన కూడా ఈ మూవీకి డైరెక్టర్ అండ్ దసరా కూడా ఈయన డైరెక్టర్. ఫ్రమ్ ది మేక్ ఓవర్ మనకి దసరా కూడా చూడొచ్చు నాని గారిని ఏ రేంజ్ లో చూపించారు. జస్ట్ ఇది టీజరేనా అబ్బా, టీజర్ లోనే మనకి ఫేస్ కనిపించకుండా ఎంత వైల్డ్ గా మేనేజ్ చేశారంటే ఇంకా మూవీలో ఏ రేంజ్ లో చూపిస్తారు శ్రీకాంత్ వదిలే గారు. వన్ మోర్ కోర్ అడిషనల్ పాయింట్ ఏంటో తెలుసు కదా, అండ్ అనిరుద్ బ్యాంగర్ మ్యూజికల్. ఇంకా ఈ మూవీకి గ్లిమ్స్ కి తగ్గట్టుగా చాలా చక్కగా పర్ఫెక్ట్ సింక్ లో డైలాగ్స్ కి తగ్గట్టుగా అయితే మ్యూజిక్ ఇచ్చారు. ఈ షాట్ లో మనకి ఐ ఫీస్ట్ నుండి బ్లడ్ వచ్చేటట్టు విజువల్ అయితే కరెక్ట్ గా చూపించారు. అసలు మూవీపై ఫుల్ గా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగి ఒక్క టీజర్ ద్వారా మూవీ ఎలా ఉండబోతుంది ఇంకా వెయిట్ అయితే చేయాలి. మనకి టీజర్ గ్లిమ్స్ చూసాక దట్టు చాలా కామెంట్స్ అయితే మనకి 18+ ఎందుకు ఓడారు, అసలు 18+ వాడాల్సిన పని ఏంటి, ఎవరినైనా కించపరిచారు అన్నట్టు డైలాగ్ మనకు రావచ్చు. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టాలీవుడ్ అనేది మనకి ఇండస్ట్రీ ఇంకా ముందు తరానికి వెళ్తుంది. జస్ట్ వీళ్ళు కథలో కొత్తదానాన్ని ఆశించి అసలు ఈ మూవీకి తగ్గట్టుగా 18+ వాడాలా వద్దు అనేది వాళ్ళైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యే వస్తారు. ఎవరినైనా కించపరచదామని అలాంటి ఉద్దేశాలు అయితే ఇక్కడ ఏమీ ఉండవు. జస్ట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకెళ్తుందంటే జస్ట్ మన సపోర్టర్లో ఉండడమే. ఇంకా టీఎఫ్ఐ కట్టుబానిసలా యాజ్ యూజువల్ మనకి బ్యాక్ ఓవర్ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆవిడ కూడా చాలా పర్ఫెక్ట్ సింక్ అయ్యే విధంగా చెప్పారంటే మూవీ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ March 26 అయితే వరల్డ్ వైడ్ దాదాపు వరల్డ్ వైడ్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్ లాంగ్వేజ్ లో ఇంకా రిలీజ్ అవ్వబోతుంది. యూ కెన్ లాక్ డిట్. అసలు ఈ టీజర్ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించదో కామెంట్ పెట్టేసండి అభిమానులు ఉంటే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే ఇచ్చేయండి అబ్బా.